ఇప్పుడు విజయ్ క్యాలిబర్కి కెపాసిటీకి తన ఫ్యాన్ బేస్కి తగ్గ సినిమా చేయట్లేదని కొంచెం అసంతృప్తి ఫ్యాన్స్లో ఉంది. వాళ్ళ ఆకలిని ఈ సినిమా ఎంతవరకు తీరుస్తుంది సార్ రౌడీ జనార్దన్? ఫుల్ మీల్స్. సో అంటే బేసిక్గా చెప్పాను కదా, ఎప్పుడు ఒక హీరోకి తను చెయ్యని క్యారెక్టర్లో ఇమిడినప్పుడు మనం సినిమా చూసేటప్పుడు అది మనం కొత్తగా ఫీల్ అవుతాం. నాట్ ఓన్లీ ఫ్యాన్స్కి డబుల్ మీల్స్ అవుతుంది, మనకు ఫుల్ మీల్స్ అవుతుంది. సో ప్రేక్షకుడుగా మనం ఆ సినిమాని ఆస్వాదిస్తాం. అదే రౌడీ జనార్దన. రాజు గారు కుర్రాడు కొత్తగా ఉన్నాడు, కొంచెం చిన్నగా ఉన్నాడు, మరి ఎక్కువ బడ్జెట్ అంటున్నారు, చూసుకున్నారా నిన్ను? 58 సినిమాలు తీసి 12 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసిన మాకు తెలియదా సార్? ఇంతకు ముందు కూడా ఇలాగే అన్నారు మీరు, అంటే ఇంతకు ముందు కూడా ఇలాగే అన్నారు, అందుకని కొద్దిగా చూసుకుంటున్నారు. ఇంతకుముందు ఇంత భారీ సినిమా ఏ కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టలేదుగా సార్. అంటే 58లో ఎన్నో అద్భుతాలు కూడా క్రియేట్ చేశాంగా. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటిది ఒక చిన్న సినిమా తీసిన డైరెక్టరే కదా. సో వాళ్ళు ఎప్పుడైతే కథ చెప్తారో వాళ్ళు ఎంత మట్టుకు ఇన్వాల్వ్ అయ్యి చేశారనే దాని మీద రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చే వరకు నేనేం మాట్లాడట్లేదు. నేను ఇప్పుడు మేము అద్భుతాలు వాళ్ళు మీసాలంటే కూడా వద్దురా బాబు మానిష వరకు ఆగండి అంటున్నాం. మాకు క్లారిటీ ఉంది, ఆయన తీయగలుగుతాడు. డైరెక్టర్ గారు ఇప్పుడు ఈస్ట్ గోదావరి బ్యాక్ డ్రాప్ అని చెప్పారు కదా, 80s బ్యాక్ డ్రాప్. మరి మీరు మలయాళం వాళ్ళని తీసుకొస్తే వాళ్ళన్నీ ఈస్ట్ గోదావరి బ్యాక్ డ్రాప్, ఆ యాంబియన్స్ అవన్నీ తీసుకురాగలరా? నేనున్నాను కదా సార్ గోదావరి నుంచి. అవును, మీరున్న వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి కదా. లేదు సార్, వాళ్ళు నాకు చాలా ఇష్టమైన టెక్నీషియన్స్, చాలా గొప్ప టెక్నీషియన్స్. ఆ టెక్నీషియన్స్ యూనివర్సల్ సార్. వాళ్ళు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. ఈస్ట్ గోదావరి సినిమా అంటే ఈస్ట్ గోదావరి నుంచి ఒక సినిమాటోగ్రఫర్ని తీసుకురావాలంటే చాలా కష్టం. నాకేంటంటే ముఖ్యంగా మా సినిమాటోగ్రఫర్ ఆయన ప్రేమం తీశారు. నేను ఫస్ట్ ఫిల్మ్ ఎలా తీసానో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఆయన ఫ్రేమ్స్ ఎలా పెట్టుకొని నేర్చుకొని ఎలా తీయాలి అని డిస్కస్ చేసి సినిమా తీశారు. సో ఈసారి అవకాశం కుదిరింది కాబట్టి రాజుగారిని అడిగి ఆయన్నే డైరెక్ట్గా వెళ్ళి కలిసి, ఆయన కథ చాలా నచ్చింది. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు తెలుగు సినిమాలు చాలానే కథలు విన్నారు ఆయన, బట్ ఫార్చునేట్లీ ఈ కథ నచ్చి ఆయన ఫస్ట్ టైం తెలుగుకి వస్తున్నారు. అలాగే మిగతా టెక్నీషియన్స్ కూడా దేర్ యూనివర్సల్ వాళ్ళకి. కానీ ఇవన్నీ నువ్వు నోట్ చేసుకొని మార్నింగ్ షో అయ్యాక మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టినప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుతున్నావు. సరే, ఇప్పుడు శిరీష్ గారిని ఎందుకు మాట్లాడనివ్వట్లేదు మీరు? శిరీష్ గారిని అసలు మాట్లాడనివ్వట్లేదు ఎందుకు? మళ్ళీ ఏదైనా నేను మాట్లాడితేనే దాంట్లోకి వెళ్ళి ఏం వెతుకుదామని ట్రై చేస్తున్నావు నువ్వు, నాకు తెలియదా? రాజుగారు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాని ప్యారడైజ్కి సిమిలారిటీస్, కొంచెం షేడ్స్ కలిసినట్టున్నాయి. అదే సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. ఇది వేరే 1980s బ్యాక్ డ్రాప్లో ఈస్ట్ గోదావరిలో జరిగే కథ, సింపుల్. రాజుగారు అంటే ఈ సినిమా అయినాక ఇంకో సినిమా చేస్తారా, ప్యారలల్గా ఇంకో సినిమా ఏమైనా స్టార్ట్ చేస్తారా మీరు? అంటే అర్థం కాల. అంటే ఇప్పుడు ఎల్లమ్మ ఏవేవో అన్నీ ఉన్నాయి కదా, 2026లో 6 సినిమాలు వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం రాజుగారు. ఎస్విసి నుంచి 2026లో రిలీజ్ అవుతున్నాయా? ఎస్ రాజుగారు షూటింగ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అన్నీ ఒకటి చెప్తాను.